హలో పిల్లలు, 4వ రోజు వీబీఎస్ కార్యక్రమానికి మనం వచ్చేసాం. చాలామంది చాలా సాడ్‌గా ఉన్నారు. నాకు తెలుసు. నేను కూడా చాలా సాడ్‌గా చెప్తున్నాను పిల్లలు. ఎందుకంటే ఈ రోజుతో మళ్ళీ మన వీబీఎస్ అయిపోతుంది కదా! ఏం కాదు. మనం ఇక నుంచి రెగ్యులర్‌గా మనం ఈ విధంగా కార్యక్రమాలు కలిగి ఉండడానికి శ్యామ్ సార్ చాలా ప్లాన్ చేస్తున్నారు. మరి నిజంగా శ్యామ్ సార్ ద్వారా దేవుడు మనకింత గొప్ప అవకాశం ఇచ్చారు కదా! మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారా జీఎల్ఎం కోసం, శ్యామ్ సార్ కోసం? ఓకే పిల్లలు. మరి మొదటి రోజు ఎవరి కోసం విన్నారు మీరు? జక్కయ్య గారి కోసం విన్నారు. రెండో రోజు ఎవరు చెప్పారు? నేనే చెప్పాను కదా! ఎవరి కోసం? ఆ! వెరీ గుడ్. చెప్తున్నారు. ఒక ధనవంతుడి కోసం. మరి నిన్న అక్క ఎవరి కోసం చెప్పింది? ఆ! తప్పిపోయిన కుమారుడు కోసం కదా! వెరీ గుడ్. మీరు చాలా బాగా వింటున్నారు. మరి ఈరోజు కూడా మనం ఒకసారి కొన్ని విషయాలు విని మరి మనం ప్రార్థన చేసి ముగించుకుందాం పిల్లలు. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా చూసారా? ఇదిగో మరి మీరు విన్న స్టోరీయే. ఇప్పుడు నేను త్వరగా ప్రశ్నలు అడుగుతాను. మీరు సమాధానం చెప్పేయాలి. చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ ముందు చూసారు కదా! ఆ! జక్కయ్య తను యేసయ్య మాట విని యేసయ్య తన ఇంటికొస్తానన్నప్పుడు యేసయ్యని ఆహ్వానించాడు తన ఇంటికి. అవునా కాదా పిల్లలు? ఆహ్వానించి ఏం చేశాడు? ఆ! తన మనసును మార్చుకున్నాడు. తన హృదయాన్ని మార్చుకున్నాడు. తన ఇష్టాన్ని మార్చుకున్నాడు. వెంటనే తను ఎవరెవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో ఆ డబ్బులన్నిటికి ఎంత కల్పించాడు? వెరీ గుడ్. చెప్తున్నారు మీరు. 4 రెట్లు 4 టైమ్స్ వాటికి యాడ్ చేసి అవన్నీ ఇచ్చేశారు. అవును కదా పిల్లలు? ఎందుకనంటే యేసయ్య నీలో ఉన్నాడనుకో మన మనసు మారుతది. మన బుద్ధి మారుతది. మన ఆలోచనలు కూడా మారిపోతాయిరా. అందరికీ డిఫరెంట్‌గా కనబడతాం. ఈ వీబీఎస్ తర్వాత నిన్ను కూడా అందరూ అలా చూడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మరి యేసయ్య కోరిక నువ్వు తీరుస్తావు కదా! ఆ! ఆ విధంగా జక్కయ్య ఏం చేశాడో తెలుసా? తన మనసును మార్చుకున్నాడు. తన ఇష్టాన్ని మార్చుకున్నాడు. తన హృదయాన్ని కూడా మార్చుకున్నాడు. అంతేకాదు మరి రెండో దినాన మనం ఎవరి కోసం విన్నాం? ధనవంతుడు. చూడండి, ఈ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలనే వచ్చాడురా. హ్మ్. వెళ్ళాలంటే ఏం చేయాలని తెలుసుకున్నాడు. కానీ యేసయ్య చెప్పినట్టు తను చేయలేదు. ఒకవేళ నువ్వు యేసయ్య చెప్పిన మాట వింటున్నావా? యేసయ్య ఏం చేయొద్దన్నాడు? ఆ! పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. అవిధేయత చూపించొద్దన్నాడు. మరి వీబీఎస్ తర్వాత మీ మమ్మీ, మీ డ్యాడీ కూడా నీలో మార్పు చూడాలి. అర్థమవుతుందా? ఆహా! చూడండి, పిక్చర్‌లో ఆ ధనవంతుడు వెళ్ళిపోతున్నాడు కదా! యేసయ్య చెప్పినవి వినిపించుకోకుండా తను చాలా ఫీలయ్యి ఎళ్ళిపోతున్నాడు. ఒకవేళ యేసయ్య నీతో మాట్లాడినప్పుడు యేసయ్య సండే స్కూల్ అక్క ద్వారా మాట్లాడతాడు, పాస్టర్ గారి ద్వారా మాట్లాడతాడు. నాన్న, నీతో యేసయ్య రోజు మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రతిరోజు బైబిల్ చదవాలి నువ్వు. నీకొస్తున్న చిన్న చిన్న మాటల ద్వారా యేసయ్య నీతో మాట్లాడతాడు. యేసయ్య నీకేది చెప్పాడో అది నువ్వు లోబడి చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో మరి ప్రవేశించగలుగుతావు. మరి నిన్న అక్క చెప్పింది కదా! చూసారా ఈ పిక్చర్‌లో ఆ చిన్న కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్‌తో హ్యాపీగా జలసాలు చేస్తున్నాడు కదా! తన ప్రయారిటీ ధనానికిచ్చాడు, తన ఫ్రెండ్స్‌కిచ్చాడు. అయితే అవి అలాగలాగా డబ్బు తరిగిపోగాన ఆళ్ళ ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు. తమ్ముడు, చెల్లి, ఈ లోకంలో మనం వేటికో ప్రాధాన్యత ఇస్తాం. కానీ అవి ఎక్కువ రోజులుండవు. అవి కొన్ని రోజుల్లో పోతాయి. కానీ మన మొదటి స్థానం యేసయ్యకి ఇచ్చామనుకో, అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా గొప్పగుంటాయి. వెంటనే తన తప్పు తెలుసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళగాన, "హేయ్! నువ్వు నాకొద్దు. నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపో" అన్నాడా? వాళ్ళ తండ్రి అలా అనలేదు. యేసయ్య కూడా అంతే. మనం యేసయ్య దగ్గరికొస్తే యేసయ్య మనల్ని కౌగిలించుకుంటాడురా. యేసయ్య మనల్ని ఎత్తుకొని, మనల్ని ముద్దాడి, మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్‌లో ఆ మాటుంది. ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. కాబట్టి మనం యేసయ్య దగ్గర ఉండాలని, యేసయ్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ అదే రోజు అక్క చెప్పింది గుర్తుందా? వాళ్ళ అన్నయ్య మాత్రం ఏం చేశాడు? చాలా ఫీలయ్యాడు. అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోవడం చూస్తున్నాం చూడండి. ఆహా! వాళ్ళ తండ్రి దగ్గరే ఉన్నాడు. ఆళ్ళ తమ్ముడొచ్చాడని సంతోషించాలి. కానీ ఏం చేస్తున్నాడు? అని ఫీల్ అవుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావా తమ్ముడు, చెల్లి? మనం అందరం ఒకటేరా. యేసయ్య మనల్ని అందరిని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య అదే చెప్తున్నాడు.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఫస్ట్ మనం మన ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే ఈ పిక్చర్లో మీకు ఈజీగా ఉంది కదా, 3 బొమ్మలు కనబడుతున్నాయి చూసారా. ఈ పైన ఉన్నటువంటి బొమ్మను మనం చూసినట్లయితే వెళ్ళిపోతున్నాడు అలాగా. తనకు తెలియట్లేదు అలా వెళ్ళిపోతున్నాడు. కానీ సడన్గా చూసారా, ఈ కార్నర్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలో తను ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేస్తున్నాడు పిల్లలు. ఎందుకంటే తనకు తెలియదు ముందు, తను ఏదో అనుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక్కసారిగా తనకు ఆలోచన వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశాడో తెలుసా, తను మార్పు చెందాడు. తను వెళ్తున్న డైరెక్షన్లో కాకుండా చూసారా, ఈ కిందన యువతల సైడు తిరిగి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. తమ్ముడు చెల్లి, ఇంతవరకు నీ లైఫ్లో నీకు నచ్చినట్టు చేసావేమో, అది నువ్వు వాటికి ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఈ VBS నుంచి నువ్వేం చేయాలో తెలుసా, నువ్వు దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని అంటే, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతి సండే మానకుండా సండే స్కూల్కి వెళ్ళాలి. అంతేకాదు మీ దగ్గరలో జరుగుతున్న GLC కూడా వెళ్ళాలి. ఆ విధంగా నీకు సమయం ఉన్నప్పుడల్లా ఏసే పాటలు పాడుతూ నీ ఫ్రెండ్స్కి ఏసే గురించి చెప్తూ ఆ విధంగా వెళ్ళాలి. అదే ఫస్ట్ ప్రయారిటీ మనకు అయ్యి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో మనల్ని దేవుడు దీవిస్తాడురా. దేవుడు నిన్ను బాగా బ్లెస్ చేస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఓకేనా? మరి ఈ సంవత్సరం VBS మీకు నచ్చింది కదా. మరి ఇలాంటి VBS కార్యక్రమాలు మనం అనేకమైన కలిగి ఉండాలని మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కదా. మరి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచుకోండి, చిన్న ప్రార్థన చెప్పుకుందాం. యేసయ్య మీకు వందనాలు నాయన, ఈ యొక్క VBS 2024 VBSని మీరు జయకరంగా జరిగించారు. మరి 4 పాఠాలు పిల్లలు విన్నారు ప్రభువా. ఈ పాఠాలన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఫలింప చేయండి నాయన. వారి జీవితాల్లో మొదటి ప్రయారిటీ మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా మాకు ఈ రకమైన VBS అరేంజ్ చేసిన నాయన జామ్ సార్ని, GLM టీం అంతటిని బ్లెస్ చేయమని ప్రార్థనేసినామని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, బాయ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, మీ అందరికీ VBS నచ్చింది కదా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు కూడా మీకోసం ఒక చిన్న మెమరీ వర్స్ ఉంది. బంగారు వాక్యం నేర్చుకుందాం. మరి మొదటి రోజు అక్క ప్రాప్స్ ఉపయోగించి కంఠత వాక్యం నేర్పించింది కదా. మరి రెండో రోజు నేను యాక్షన్తో మీ అందరికీ కంఠత వాక్యం నేర్పించాను. మరి నిన్నటి దినాన మరి అక్క ఎంచక్కగా బోర్డు మీద రాసి మీ అందరికీ నేర్పించింది. మరి ఈ రోజు కూడా మనం ఒక సరికొత్త విధానంలో వాక్యం నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సరే, మీరు అందరూ ఇలా చేతులు పెట్టండి. ఇది విమానం, ఓకేనా? ఏరోప్లేన్. అయితే విషయం ఏంటంటే పిల్లలు, విమానాలకు పేర్లు ఉంటాయి తెలుసా, పేర్లు నెంబర్ కూడా ఉంటుంది. అయితే మన విమానం పేరు ఏం పేరు అని అంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. చెప్పండి నా వెనకాలందరూ. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. సరే, ఇప్పుడు ఈ ఫ్లైట్, ఈ ఏరోప్లేన్ ఏమవుతుందంటే ఫ్లై అవుతుంది అనమాట. చెప్దామా? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. మరి ఇక్కడే ఉండిపోతామా? ఇక్కడ నుంచి మళ్ళీ వద్దాం పిల్లలు. ఈ చేయి పెట్టండి, ఓకేనా? పక్క వాళ్ళకి గుద్దేకూడదే. రెడీ? చెప్దామా? లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. ఓకే పిల్లలు, బాగా నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ పిల్లలు, మనము 4th డే వచ్చేసాం కదా. మీరు 3 days కూడా మంచి కలరింగ్స్ చేశారు కదా. ఈరోజు కూడా మనం చేసేద్దాం. మరి మనము పశ్చాత్తాపంతో మనం చేసిన తప్పును బట్టి బాధపడుతూ ఏసే దగ్గరికి వెళ్తే ఏసే మనల్ని క్షమిస్తారు అనేటువంటి స్టోరీని చక్కగా వినేసాం. దానికి సంబంధించిన ఈ పేపరు అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. చక్కగా మీరు కలర్ చేసేయండి. అన్నయ్య నేను కూడా కలరింగ్ చేసుకొని తీసుకొచ్చాను. చూడండి, నువ్వు అందరికంటే ముందు తీసుకొస్తున్నావురా. అవునా? చాలా బాగుంది. పిల్లలు, మీకు కూడా నచ్చినట్లుగా మీరు సొంతగా చక్కగా కలర్ చేయండి. పిల్లలు, ఈ కలరింగ్స్ అని మీకు నచ్చాయి కదా, అన్ని జాగ్రత్త చేసేసుకోండి పిల్లలు. మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ బొమ్మలు చూపించి స్టోరీస్ కూడా చెప్పొచ్చు. సరేనా పిల్లలు? మళ్ళీ ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ VBS లో మళ్ళీ పిల్లలు మనం కలుసుకుంటాం అన్నయ్య. మరి
ఒకవేళ ఎక్కడైనా పోతాయేమో అందుకని మమ్మీ డాడీకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా దాచి పెడతారు, అప్పుడప్పుడు అడిగితే వాళ్ళు చూపిస్తారు. గుడ్ ఐడియా అన్న. పిల్లలు మీకు తెలిసిపోయింది కదా, మరి జాగ్రత్త చేసుకోండి, అమ్మ నాన్నలకి ఇచ్చేసి జాగ్రత్త చేసుకోండి. ఓకేనా పిల్లలు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ VBS లో కలుసుకుందాం పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు. బాయ్. గాడ్ బ్లెస్ యూ.